బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? తండ్రికి కూతురు రాసిన లేఖ బహిర్గతం. పార్టీలో దుమారం రేపిన కవిత లేఖ. కూతురి లేఖపై స్పందించొద్దని కొడుక్కి చెప్పిన తండ్రి. కారు పార్టీలో జరుగుతున్న వాటికి కారణమేంటి? గులాబీ బాస్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పార్టీ. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా ఈ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించొద్దని గులాబీ బాస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించినట్లు తెలుస్తుంది. పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతోందని, దీనిపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నట్లు సమాచారం. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై 3 రోజులుగా చర్చ జరుగుతున్నా మౌనంగా ఉన్న కేటీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫామ్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్ తండ్రితో దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రధానంగా కవిత వ్యవహారంపైనే చర్చ జరిగినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, పార్టీ అంతర్గత అంశాలు, త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఇరువురు చర్చించినట్టు సమాచారం. చర్చల్లో భాగంగా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగ పరచడంతో క్యాడర్లో గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కవిత లేఖ గురించి ప్రెస్ మీట్లు, ఇతర సమావేశాల్లో చర్చించవద్దని, సున్నితమైన విషయంపై ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్టు తెలుస్తుంది. వివిధ రకాలుగా జరుగుతున్న దుష్ప్రచారాలపై కాకుండా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ ను గులాబీ బాస్ ఆదేశించినట్లు సమాచారం. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొంటున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. జూన్ 2వ వారంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించాలని అధినేత నిర్ణయం తీసుకున్నారట. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్ వివరాలపై కేసీఆర్ ఆరా తీశారని, పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారని తెలుస్తుంది. మరి కవిత వ్యవహారంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఎప్పుడు ప్రకటిస్తారోనని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.